ఏంటమ్మా, ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? నాకేదైనా బాధ అనిపించినప్పుడు నీకు చెప్పుకుంటే మనసుకి కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తుందన్నయ్య. అందుకే కదమ్మా నేనుండేది, చెప్పమ్మా. నేనేం తప్పు చేశానన్నయ్య? ఆ కాంచనమ్మ అలా మాట్లాడుతుంది. కనీసం ఆమె పక్కన నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదంట. పేదదాన్నే కావచ్చు, నేను మనిషినే కదన్నయ్య. పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, బాధ అనిపిస్తుందన్నయ్య. జరిగిన దానికి నా మీద కోపం ఉండడంలో తప్పులేదు, కానీ నన్ను అసహ్యించుకుంటూ మాట్లాడుతున్నారు. ఊరుకోమ్మా, ఆవిడ మాటలు పట్టించుకుని ఫీల్ అవుతున్నావు? ఆవిడ ఎలాంటిదో మనకు తెలీదా? అవకాశాన్ని బట్టి ఎలాగైనా మాట్లాడుతుంది. నీకు కాదమ్మా అర్హత లేనిది. నీలాంటి మంచి మనసున్నా నీ పక్కన నిలబడటానికి ఆవిడకే అర్హత లేదు. మంచోళ్ళు తిడితే బాధపడటంలో అర్థం ఉంది. ఆవిడికి మనసే లేదు, ఆ మాటలు పట్టించుకుంటావేంటమ్మా? అంతెందుకు, మొన్న గిఫ్ట్ బాక్స్లో గోల్డ్ కాయిన్స్ వచ్చాయి కదా, అదే బాక్స్ని నీకు ఇవ్వకుండా ఆవిడకిచ్చుంటే ఆ బాక్స్ బయట పెట్టేదా చెప్పు? ఎవరికీ తెలియకుండా బీరువాలో పెట్టుకుని దాచుకునేది. అవునన్నయ్య, ఆ రోజు నుంచి ఒక డౌటు నా మైండ్లో మెదులుతుందన్నయ్య. బాక్స్ వచ్చింది కోటి సార్ పేరు మీద, కొరియర్ వాళ్ళేమో నాకిచ్చి తారక్ సార్కి ఇవ్వమన్నారు. అలా ఎందుకు చెప్పారన్నయ్య? నువ్వు ఈ ఇంటి కోడలివి కదమ్మా, అందుకే నీకు ఇచ్చుంటారు. నాకేదో తేడా కొడుతుందన్నయ్య. పార్సిల్ కోటి సార్కి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి నీలవేణి అని అడిగి మరీ ఇచ్చారు. ఒకవేళ నాకిచ్చినా గానీ కోటి సార్ పేరు మీద వచ్చినప్పుడు కోటి సార్కే ఇవ్వమని చెప్పాలి కదా, తారక్ సార్కి ఇవ్వమనడం ఏంటి? వీళ్ళేంటి డౌట్లతో అసలు విషయం బయటపడేస్తారా? నిజమేనమ్మా, నువ్వు చెప్తుంటే నాకేదో జరిగిందనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన డౌట్, కొరియర్ వస్తే ఎవరికి ఇవ్వాలో వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తారు కదా, నా నెంబర్కి ఎందుకు చేశారు? అసలు నా నెంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? నిజమేనమ్మా, నువ్వు చెప్తుంటే బాగా ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తుంది. నీ నెంబర్ ఇచ్చి నీకు ఫోన్ చేసి అది కూడా తారక్ సార్కి ఇవ్వమన్నారంటే దీని వెనక ఏదో ఉందనిపిస్తుందమ్మా. నీకు వచ్చిన డౌట్ని బట్టి నాకేమర్థమైందో చెప్పనా? నువ్వు చదివి ఉంటే పెద్ద లాయర్ అయి ఉండేదాని అనిపిస్తుంది. దీన్ని మనం ఊరికే వదలకూడదమ్మా. దీని వెనక పెద్ద కుట్రే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలాగైనా దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలి. మనం ఎలా కనిపెట్టాలి? నీ తెలివితో ఇంత ఆలోచించిన దానివి అదెంతసేపు అమ్మా కనిపెట్టడం? నీ బుర్రకి నీ సపోర్ట్గా ఉంటానుగా. అమ్మో, వీళ్ళు తీగలాగి డొంకంతా కదిలించేలా ఉన్నారు. వీళ్ళు అనుకున్నట్టు చేస్తే అర్చనా మేడమే చేసిందని తెలిసిపోయేలా ఉంది. అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం అర్చనా మేడంకి చెప్పాలి.